రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్, డిప్యూటీ కమిషనర్ కొండలరావు, ఇతర అధికారులు దీనికి సంబంధించి పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలతో సహా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించేందుకు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే 20 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరుతూ ఉండడంతో కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయని, సాగు ఆలస్యం అయినందున మరో 13 జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదని తెలిపారు. ఈ రబీ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 8,500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే 5,000 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రానుందన్న అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమను త్వరితగతిన కొలిచేందుకు వీలుగా ప్యాడీ క్లీనర్లు, డ్రైయర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ ఆలస్యం జరగకుండా చూసేందుకు సరిపడా హమాలీలను నియమించాలని అన్నారు.